रिबन कम होता है, देखो कैसे ऐसे ये रिबन हो रहा है, डिस्टेंस कम होता है संडे కదా అట్ట కడతావా రక్షి ఉంటా కదా ఇదే కావాలి They can carry in their pockets. Whenever they get attacks of asthma, it will relieve just within 1 minute. Take these drugs. The permanent function is so these tests also unnecessary. అందరికీ ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు డిఎస్పీ ఆఫీస్ లో ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. దీనికి డాక్టర్ పుల్లయ్యప్ప గారు పెద్ద మనసుతో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. డాక్టర్ పుల్లయ్యప్ప గారు 1970లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఒక 15 సంవత్సరాలు రూరల్ ఏరియాస్ లో వర్క్ చేసి మన కర్నూలు మెడికల్ కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేసి తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా చెస్ట్ అండ్ టీవీ దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉండి ఆయన ఫంక్షన్ చేసిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాలంలో ఆయన వార్డు గాని చుట్టూ పరిసర ప్రాంతాలు గాని చాలా నీట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎటువంటి చిన్న దుమ్ము ధూళి లేకుండా చూసుకుంటూ ఈ పేషెంట్స్ కి టీవీ ఆర్గనైజ్ చేసి న్యూస్ పేపర్స్ పెట్టి చాలా చక్కగా హాస్పిటల్లో ఎక్కడ ఏ వార్డులో లేని నీట్నెస్ ఈ టీవీ వార్డులో ఉండేది. ఎప్పుడు మనం టీవీ వార్డులో అసలు లోపలికి వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈయన వార్డులో వెళ్తే అసలు అంత నీట్ గా ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్ లాగా పెట్టేవాళ్ళు ఆయన. తర్వాత ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా స్వచ్ఛందంగా సర్వీస్ చేయాలని ప్రతి ఆఖరి శనివారం నాడు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ట్రీట్మెంట్ కి ఈ సిప్లా కంపెనీ ప్రతిసారి మెడిసిన్స్ ని ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. ఈ సిప్లా కంపెనీ మేనేజర్స్ నాగరాజు అండ్ హేమంత్ బాబు గారు గత వారం నుంచి కూడా ఈ ప్రయత్నంలోనే చాలా గట్టిగా ఆర్గనైజ్ చేసి దీన్ని ఫ్రీ ట్రీట్మెంట్ ఒక చిన్న టెస్ట్ చేసుకోవాలంటే స్పైరోమెట్రీ టెస్ట్ అని 550 రూపాయలు బయట అవుతుంది. నిర్వహిస్తూ వారి ఫ్యామిలీస్ కూడా వాళ్ళు హాస్పిటల్ దయచేసి గృహం డాక్టర్లకి కానీ కొనడానికి కూడా ఒకసారి ఆర్థిక పరిస్థితి ఎదురై కష్టమై అందులో పనిలేని పరిస్థితుల్లో ఉంటారు పోలీస్ సిబ్బంది. అలా నిత్యము రక్షణ కవచంగా ఏర్పడి ఈ సిబ్బంది సేవలతో తలమునకలే ఉన్న టైంలో డాక్టర్లు మేమే మీ దగ్గరికి వచ్చి ఎందుకు సర్వీస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ తలంపు వచ్చింది. ఈ తలంపు వచ్చి కూడా చాలా రోజులు అయింది, చాలా నెల అయింది. ఎస్పీ గారిని మల్లారెడ్డి గారిని అడిగాను, సార్ పోలీసు ప్రతిసారి ప్రత్యేక క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాను. సార్ ఏ రోజు అనుమతి ఇచ్చారు, చాలా నెలల క్రితమే అనుమతి ఇచ్చారు. అది ఈ రోజు అది సఫలీకృతం అయింది. అందువల్ల ఈ కార్యక్రమం డిఎస్పీ రామ్నాథ్ గారికి చెప్తూనే వెంబడే అతని సొంతంగా చర్యలు చేపట్టి ఈ మొత్తం పోలీస్ సిబ్బందికి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. వాళ్ళు ముఖ్యంగా ఇదే ఆవరణలో 1971-72లో వచ్చిన వెంకటేశ్వర గారు డిఎస్పీ అక్కడ ఉన్నారు, ఇదే బంగారు ఉన్నారు.
ఇదే బంగ్లాలో పోలీస్ సిబ్బందికి ఈ రోజు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ కానిస్టేబుల్ పొద్దునంటే అంతవరకు ఆ విషపూరిత గాలులు పీలుస్తున్నారు, డస్ట్ పీలుస్తున్నాడు. ఈ రకంగా నేరుగా వాటికి రక్షణ లేక ఊపిరితిత్తులకు నేరుగా కాలుష్యం అంతా ఊపిరితిత్తులకు చేరుకొని పోయి వాళ్ళు ఇంటా వంట లేకపోయినా కూడా వాళ్ళకి ఎక్కువగా ఆస్మా వ్యాధిగ్రస్తులకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ కాలుష్యం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఈ జబ్బులు కూడా లోనవుతున్నారు. ముఖ్యంగా మెన్ కానిస్టేబుల్స్ ఆన్ ది రోడ్, దే ఆర్ ఆన్ ది రోడ్, దే ఆర్ ఎక్స్పోజ్ కంటిన్యూస్లీ టు ది పొల్యూషన్, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, ఈ పొల్యూటెడ్ గ్యాసెస్. కాబట్టి ఎక్కువగా ఊపిరితిత్తుల సంబంధమైన జబ్బులు ఎక్కువగా లోనై న్యూమోనైటిస్ కానివ్వండి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ కానివ్వండి, ఇలా వాటికి ఎక్కువ వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు. తగిన చర్యలు తీసుకుని కూడా వీలవుతుంది. ఎప్పుడైతే తగిన చర్యలు తీసుకుంటామో వాళ్ళు విధి నిర్వహణ చేసే కూడా ఎంతో మేలు చేకూరుతుంది. అందువల్ల లాంగ్ కూడా లాంగ్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్టి ఆర్ పిఎఫ్టి అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ మిషన్, స్పైరోమీటర్ అనే పరికరం అవుతుంది. సో అందువల్ల పీరియాడికల్ చెకప్స్ కూడా మనకి చాలా అవసరమైన వెళ్తానని నేను సభాముఖంగా ఎస్పీ గారిని కోరుతున్నాను. ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చే బదులు మేము మీ దగ్గరకు వస్తాం, వచ్చి 2 గంటలు స్పెండ్ చేస్తే ఒక డేట్ ఫిక్స్డ్ డే పెట్టేసి పలానా ఆదివారం పలానా నుండి పలానా గంటలకి ఈ డాక్టర్ బోర్డు రాసేసి మీరు కూడా ఆ రోజు వస్తే కదా, ఆ రోజు కూడా ఇదే సేమ్ విలువైన ఏదైనా అక్కడ ఉంటాయి. ఆ సమయం మాకు అవకాశం మాకు లభిస్తుంది అలా అనుకుంటాం మేము. ఆ రకంగా అనుకోని మీకు నేను సేవ చేసి కూడా ఉంటానని కూడా మీకు తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి. సో ఈ రకంగా ఈ సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు. తర్వాత ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ఈ సిప్లా కంపెనీ ఆధారాలతోనే ఇలానే పోలీస్ సిబ్బందికి ఇలానే ఉచిత పరీక్షలు జరుపుతూ క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా ఇంజనీర్స్ కూడా మేము పంపిణీ చేస్తామని 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఎస్పీ గారు అనుకుంటే అక్కడ నిర్వహించి పోలీస్ సిబ్బందికి ఈ రకంగా సర్వీసెస్ చేస్తానని 3 months ఒకసారి చేస్తానని కూడా ఎస్పీ గారికి నేను మనవి చేసుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ సర్వీసెస్ అందజేయడానికి కూడా సిప్లా కంపెనీ కూడా ముందుకు వచ్చింది. సిప్లా నాగరాజ్ గారు, ఏఆర్టీఎస్పీ వేణు గారు ఉచిత వైద్య శిబిరం, ముఖ్యంగా అంటే ఆస్తమా వ్యాధి స్పెషల్గా ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే పోలీస్ సేవలను గుర్తించి ప్రతిసారి పోలీసు వారికి ఏదో ఒక సహాయం చేయాలి వైద్యపరంగా అనే ఒక తపన భావన ఉన్నటువంటి డాక్టర్ కులయప్ప గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్నోసార్లు కూడా నా దగ్గరికి రావడం జరిగింది డాక్టర్ గారు. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక ఆలోచన తపన వారిలో కనిపిస్తుంది. వారికి భగవంతుడు ఇంకా మంచి మేలు చేకూర్చాలని, అటువంటి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తికి ఇంకా ఇతోధికంగా భగవంతుడు సహాయం చేయాలని కూడా ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనకు ఆరోగ్యం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఒత్తిళ్లకు లోనై డ్యూటీస్ మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. ప్రతి ఉద్యోగికి కూడా కొన్ని టెన్షన్స్ ఉంటుండే. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది కొద్దిగా వారి ఆరోగ్యం గురించి కొద్దిగా అలసత్వం ఉంటుంది. చెకప్ పోవడానికి లేకపోతే అన్లెస్ ఏదైనా క్యాంప్ ఉంటే తప్పితే అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఆస్తమా డిసీజ్ గురించి డాక్టర్ కులయప్ప గారు, సిప్లా కంపెనీ గారు ముందు వచ్చి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా వారు పరీక్షలు జరిపించి దాదాపు 50,000 రూపాయల మందులు కూడా సిప్లా కంపెనీ ఈరోజు ఇక్కడ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే డిఎస్పీ గారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరిచినందుకు మేము కూడా వారికి అభినందిస్తూ, ఇది ముఖ్యంగా మన సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆరోగ్యమైనటువంటి వాళ్ళ ఆరోగ్య అవసరాల రీత్యా ఇటువంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం. ఎందుకంటే మొత్తం సమాజానికి 24 గంటలు రక్షక కవచంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది
తమ విధి నిర్వహణలో వారు ఉన్న చిన్న చిన్న జబ్బులు ఉన్నా కూడా లెక్క చేయకుండా విధి నిర్వహిస్తూ వాళ్ళ జబ్బులు కూడా మర్చిపోయి సో ఎక్కువగా బాధకు గురవుతుంటారు. అది గుర్తించి మేమే వారి దగ్గరికి వచ్చి టైం వేస్ట్ కాకుండా ఎస్పీ గారి అనుమతితో, డిఎస్పీ గారి అనుమతితో ఇక్కడ వాళ్ళ మొత్తం సిబ్బంది, పోలీస్ సిబ్బందికి వారు ముఖ్యంగా వాతావరణ కాలుష్యానికి రోజు గురవుతుంటారు. రోజు గురయ్యే ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బులు సమస్యలు ఎక్కువగా తలెత్తుంటాయి. ముఖ్యంగా సిఓపిడి, ఆస్తమా, న్యూమోనియా, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ మొత్తం ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువగా వచ్చేకి ఎక్కువ అవకాశం ఉంది. ట్రాఫిక్ కాన్స్టిట్యూన్స్ ముఖ్యంగా విధి నిర్వహణలో సో అది గుర్తించి పీరియాడికల్ చెకప్స్ చేస్తామని చేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళ టైం తగ్గకుండా ఉంటుంది. వాళ్ళకు కూడా ఉచితంగా కూడా మందులు కూడా ఇప్పించారు. తరఫున మందులు కూడా ఈ రోజు అందజేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ముందు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా పోలీస్ సిబ్బంది మొత్తం సిబ్బందికి పరీక్షలు జరిపి మందులు కూడా ఉచితంగా ఇస్తామని కూడా ఎందుకంటే ఆల్రెడీ వెరీ గుడ్ కంటెంట్ వస్తుంది. ఇంకోసారి అలాంటప్పుడు మళ్ళీ ఆయన ఒకసారి పారామీటర్ చేస్తే ఐడియా ఉంటుంది. ఖాళీ పెంచుకోండి ఇంకోసారి